అక్షరం ముక్కు కూడా రాని ఈమె 300 రకాల చెట్లు మరియు మొక్కలను గుర్తించగలదు. అంతేకాదు వాటి ఔషధ మరియు ఇతర ఉపయోగాల గురించి అమూల్యమైన జ్ఞానం ఉంది. కాబట్టి గిరిజనులు ఆమెను ఫారెస్ట్ గాడెస్ అని పిలుస్తారు. ఈవిడే కర్ణాటక రాష్ట్రంలోని హొన్నాలి గ్రామానికి చెందిన భారతీయ పర్యావరణవేత్త తులసి గౌడ గారు. ఈమె హలక్కి తెగకు చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించగా తన 2 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి 12 సంవత్సరాల వయసులో చెట్లను నాటడం ప్రారంభించారు. అప్పటి నుండి స్థానిక నర్సరీలో తల్లితో పాటు రోజువారీ కూలీగా పనికి వెళ్లేది. అలా ఆమె అటవీ శాఖలో తాత్కాలిక వాలంటీర్ గా 36 సంవత్సరాలకు పైగా పనిచేసింది. అలా ఆమె తన జీవిత కాలంలో 30,000 మొక్కలను నాటారు. అయితే మారుమూల మరియు చేరుకోవడానికి కష్టతరమైన ప్రాంతాలలో కూడా చెట్లు నాటారు. చెట్ల గురించి ఆమెకున్న అపారమైన జ్ఞానం వలన తులసి గౌడను ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్ అని పిలుస్తారు. నవంబర్ 8, 2020న తులసి గారు పర్యావరణానికి చేసిన కృషికి గాను భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.